తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 23 నుంచి 24 తేదీల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల సమీపంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ వ్యవస్థ ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తూ ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. దీనికి తోడు ద్రోణి ప్రభావం కూడా ఉండడంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు వాతావరణ వ్యవస్థలు కలిసి తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు దారితీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. తెలంగాణలో మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని, ముఖ్యంగా ఉరుములు, మెరుపులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడొద్దని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇక గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిశాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యధికంగా 10.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెంటీమీటర్లు, నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్లో 8.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు, చెరువులు నీటితో నిండుతూ ఉండగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఖరీఫ్ పంటలకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, చిన్న వాగులు పొంగిపర్లే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక దేశవ్యాప్తంగా చూస్తే నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారాయని ఐఎండీ వెల్లడించింది. తూర్పు, ఈశాన్య, మధ్య భారతదేశంతో పాటు పశ్చిమ కనుమల ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా బులెటిన్లో పేర్కొంది. మొత్తానికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తూ ఉండడంతో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు జోరందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వేద టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.